హలో గైస్, దిస్ వ్లాగ్ ఈజ్ రిగార్డింగ్ మై సిస్టర్స్ బర్త్డే సెలబ్రేషన్స్. మేము ఒక రిసార్ట్ బుక్ చేసుకున్నాము. దిస్ ఈస్ ద రిసార్ట్ ఫర్ 1 day స్టే. ఇట్ ఈస్ 10,000 రూపీస్ కాస్ట్ పడింది. 2 rooms ఇచ్చారు. బాయ్స్ అండ్ గర్ల్స్ సపరేట్గా తీసుకున్నాం. మేము అరౌండ్ 15 to 20 మెంబర్స్ దాకా మేము గ్యాదర్ అయ్యి ఇక్కడికి రీచ్ అయ్యాము. గర్ల్స్ అయితే స్విమ్మింగ్ పూల్లో ఆడుకుంటున్నాము. బాయ్స్ కుకింగ్ గురించి డిస్కషన్ చేసుకుంటున్నారు. ఆఫ్టర్ మ్యారేజ్ తన ఫస్ట్ బర్త్డే, అందుకే ఇంత గ్రాండ్గా ప్లాన్ చేశాడు మా మరిది. మేము ఇక్కడైతే స్విమ్మింగ్ పూల్లో డిస్కషన్ పెట్టుకుంటున్నాము. రీల్స్ చేద్దామా, డాన్స్ వేద్దామా, స్విమ్మింగ్ పూల్ వాటర్ లెవెల్ ఎలా ఉండింది. వాటర్ చాలా చల్లగా ఉండే, తనైతే మంచిగా ఎంజాయ్ చేస్తుంది. బాయ్స్ అయితే ఇక్కడ కుకింగ్ స్టార్ట్ చేశారు. వాళ్ళు ఇనిషియేషన్ తీసుకుని బిర్యానీ ప్రిపేర్ చేయడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది. బికాజ్ ఎవ్రీ టైం మేమే కుక్ చేస్తాం ఇంటి దగ్గర కాబట్టి. రిసార్ట్ సిటీ అవుట్స్కట్లో ఉంది కాబట్టి మేము ఎలాంటి స్నాక్స్ తెచ్చుకోలేదు. సో డిన్నర్ అవ్వగానే చాలా ఆకలి వేసింది. వెంటనే ఇంకా బిర్యానీ సర్వ్ చేసుకున్నాము. ఇంత బాగా బిర్యానీ చేస్తారని మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. రైస్ చాలా పొడి పొడిగా, పీసెస్ జ్యూసీగా వచ్చాయి. అండ్ థమ్స్అప్ తోటి మేమైతే చిల్ అవుతున్నాము. బాయ్స్ పార్టీ అయితే అది వేరే లెవెల్ ఉండింది. అక్కడ వాళ్ళ గ్యాంగ్ని చూడొచ్చు. ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ గురించి డిస్కషన్స్ జరుగుతున్నాయి. బర్త్డే సెటప్ కూడా బాయ్సే చేసేసారు. ఇప్పుడు వాళ్ళ ఎంటర్టైన్మెంట్ మీరు చూడొచ్చు.
ఓవర్ సపోర్ట్ అందరికీ